నమస్తే. హైందవ ధర్మవీరులు సిరీస్ అన్సంగ్ హీరోస్కు స్వాగతం. మనలో ఎంతమందికి రాజా సంభాజీ గురించి తెలుసు? 5 లక్షల సైన్యం, ఇంకా అపారమైన ధన సంపదలు, పైగా పేరు మోసిన సర్దారులందరితో కలిసి సంభాజీని బంధించేందుకు వచ్చిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు ఏమైంది? ఆ రోజుల్లో ఆసియా ఖండంలోనే అత్యంత శక్తిశాలిగా గుర్తించబడిన ఔరంగజేబు ఓ చిన్న హిందూ రాజును బంధించేందుకు ఎందుకు 9 ఏళ్లు పట్టింది? డబ్బు కోసం, భౌతిక సుఖాల కోసం కన్న తల్లి లాంటి మతాన్ని వదిలి విదేశీ మతాలను స్వీకరించే జాతి ద్రోహులకు రాజా సంభాజీ ఎలా బుద్ధి చెప్పాడు? స్వయంగా నీ సొంత కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసినా నేను మాత్రం ఇస్లాంను స్వీకరించేది లేదంటూ ఔరంగజేబుకు స్పష్టం చేసిన హైందవ ధర్మ నిష్ఠాపరుడాయన.